Hello everyone, crochet tutorial for beginners start chesanu. If you are interested in crochet, stay subscribed to this channel for more updated tutorial videos. క్రోషే మనము కావాలంటే బేసిక్గా ఒకటి క్రోషే హుక్ కొనుక్కోవాలి. బేసిక్ ఏదైనా ఫ్యాన్సీ స్టోర్ షాప్స్లలో దొరుకుతుంది. సీజర్స్ కావాలి అండ్ దెన్ థ్రెడ్ అండి. థ్రెడ్ని మనం యార్న్ అంటాము. ఇందులో చాలా వెరైటీస్ ఉంటాయి, థిక్నెస్ని బట్టి, క్వాలిటీని బట్టి. ఇది బేసిక్ టైపు, కొంచెం లో కాస్ట్లో దొరుకుతుంది అండ్ బిగినర్స్కి నేర్చుకోవడానికి బెటర్. ఇది మనకు మనీ వేస్ట్ అవ్వకుండా ఉంటుంది. ఈ హుక్స్లో కూడా చాలా వెరైటీస్ ఉంటాయి, చాలా నంబర్స్ ఉంటాయి, సైజెస్ థిక్నెస్ని బట్టి కూడా ఉంటాయి. అది హుక్ చూసారు కదా, బెండ్ ఉంది, దాంతో మనం థ్రెడ్ని పుల్ చేస్తాము. ఇక్కడ పట్టుకున్నది గ్రిప్ కోసం అండి. హుక్ గ్రిప్ ఉంటుంది, ఫ్లాట్గా ఉంటుంది. మనకు రౌండ్గా ఉంటే స్లిప్ అయిపోతుంది కదా, అలా ఫ్లాట్గా ఉంటుంది. 2 ఫింగర్స్ మధ్యలో దాన్ని పట్టుకోవాలి. ఆ బేస్లో 2 సర్ఫేసెస్ ఉంటాయి, ఒకటి ఎంటీగా ఉంటుంది, ఇంకొక సైడ్ మనకు నంబర్ రాసి ఉంటుంది, హుక్ నంబర్. మరీ చిన్నది తీసుకోకూడదు, మరీ లావు తీసుకోకూడదు. మీడియం సైజ్ హుక్ తీసుకుంటే బెటర్ ఫర్ బిగినర్స్. హుక్ సైజు ఎప్పుడైనా మనకి యార్న్ సైజ్ కన్నా ఒక సైజ్ ఎక్కువ ఉంటే బెటర్ అండి. చూసారు కదా, యార్న్ సైజు అండ్ హుక్ సైజు, కొంచెం హుక్ సైజు లావు ఉంటే మనకి హ్యాండ్లింగ్ అనేది ఈజీగా ఉంటుంది. నెక్స్ట్ మనము క్రోషే స్టార్టింగ్ కోసం స్లిప్ నాట్ అనేది ఒకటి కావాలి. స్లిప్ నాట్ ఎలా వేసుకోవాలో చూద్దాము. ఫ్రీ ఎండ్ ఉంది కదా, ఆ ఫ్రీ ఎండ్ని 2 ఫింగర్స్కి అరౌండ్ వ్రాప్ చేయండి. వ్రాప్ చేసేసి అరౌండ్ లాంగ్ ఎండ్ ఉంది కదా, లాంగ్ ఎండ్ని ఫ్రీ ఎండ్ పైనుంచి తీసుకోండి. ఇప్పుడు ఇక్కడ ఒక లూప్ ఉంది, ఆ లూప్లోంచి లాంగ్ ఎండ్తో ఇంకొక లూప్ తీసుకొని రావాలి. లూప్ తీసుకొచ్చిన తర్వాత ఫ్రీ ఎండ్ని లాంగ్ ఎండ్ని రెండింటిని కలిపి లాగితే మనకు ట్రాక్షన్ మెయింటైన్ చేస్తే ఒక నాట్ ఫామ్ అవుతుంది. దాన్ని స్లిప్ నాట్ అంటారు. ఆ నాట్ అనేది మనకి ఈజీగా మూవబుల్ ఉంటుంది. ఆ నాట్ పట్టుకొని ఫ్రీ ఎండ్ని లాంగ్ ఎండ్ని పైన లూప్ని గట్టిగా లాగితే మనకి నాట్ అనేది టైట్ అయిపోతుంది. చూసారు కదా, నాట్ టైట్ అయింది. దీన్ని చిన్న ఎండ్ని ఫ్రీ ఎండ్ అంటాము, ఈ పెద్ద ఎండ్ని లాంగ్ ఎండ్ అంటాము. తర్వాత మనకి ఆ లూప్ ఒకవేళ చిన్నగా వచ్చింది అనుకుంటే మనం దాన్ని సైజ్ కూడా పెంచుకోవచ్చు. ఒకవేళ లూప్ చాలా పెద్దగా వచ్చింది అంటే లాంగ్ ఎండ్ని చిన్న ఎండ్ ఫ్రీ ఎండ్తో లాగుతూ ఉంటే రావట్లేదు కదా, సో లాంగ్ ఎండ్. మనం లూప్ ఏ ఎండ్తో తీసుకున్నామో ఆ ఎండ్తోనే మనకి లూప్ సైజ్ అడ్జస్ట్ అవుతుంది. లాంగ్ ఎండ్తో తీసుకున్నాం కాబట్టి లూప్ సైజ్, లాంగ్ ఎండ్ని లాగితే లూప్ చిన్నగా అవుతుంది, లాంగ్ ఎండ్ సైడ్ లూప్ని లాగితే లూప్ పెద్దగా అవుతుంది. ఇది స్లిప్ నాట్ కాబట్టి ఈ 2 ఎండ్స్ని మనం గట్టిగా లాగామనుకోండి, నాట్ పోతుంది, లూప్ వెళ్ళిపోతుంది. అందుకనే స్లిప్ నాట్ అన్నారు. ఇంకొకసారి ఎలా వేసుకోవాలో చూడండి. లాంగ్ ఎండ్ని లూప్ లాగా తీసుకొని ఆ థ్రెడ్స్ అన్నిటిని లాగాలి. దట్స్ ఇట్. ఈ స్లిప్ నాట్ అనేది చాలా బేసిక్ అండి. ఈ లాంగ్ ఎండ్తో చేసిన లూప్ చూడండి, మనకు లూప్ బాగానే ఉంది, కానీ ఇక్కడ థ్రెడ్ అనేది, ఫ్రీ సైడ్ థ్రెడ్ అనేది చాలా ఎక్కువ వేస్ట్ అవుతుంది. ఇలా వేస్ట్ కాకుండా ఉండాలి అంటే ఇంకొక టెక్నిక్ కూడా ఉంటుంది. ఇప్పుడు మనం ఎలాగైతే లాంగ్ ఎండ్తో లూప్ చేసామో షార్ట్ ఎండ్తో కూడా లూప్ చేయొచ్చు. ఫ్రీ ఎండ్తో. ఫ్రీ ఎండ్ని పట్టుకొని లాంగ్ ఎండ్ పైన ఫ్రీ ఎండ్ని తీసుకొని ఆ లాంగ్ ఎండ్కి పైన వ్రాప్ చేయండి. తర్వాత ఫ్రీ ఎండ్తో లూప్ తీసుకొని రావాలి. ఇందాక ఎలాగ లాంగ్ ఎండ్తో లూప్ తీసుకొని వచ్చామో ఇప్పుడు ఫ్రీ ఎండ్తో లూప్ తీసుకొని వస్తున్నాము. ఆ ఫ్రీ ఎండ్తో లూప్ తీసుకొచ్చిన తర్వాత లాంగ్ ఎండ్ని ఫ్రీ ఎండ్ని టైట్గా లాగితే మనకు లూప్ ఫామ్ అవుతుంది. ఇక్కడ చూడండి, థ్రెడ్ ఎంత కొంచెం వచ్చిందో. లాంగ్ ఎండ్తో మనం లూప్ తీస్తే చాలా థ్రెడ్ వేస్ట్ అవుతుంది. చిన్న ఫ్రీ ఎండ్తో లాంగ్ ఎండ్తో లూప్ ఫామ్ చేస్తే చూడండి ఎంత పెద్దగా వచ్చింది, థ్రెడ్ కూడా ఎంత వేస్ట్ అయిపోయింది. అదే మనం ఫ్రీ ఎండ్తో లూప్ ఫామ్ చేస్తే మనకి థ్రెడ్ కూడా తక్కువ వేస్ట్ అవుతుంది, ప్లస్ లూప్ కూడా చాలా కరెక్ట్గా వస్తుందండి. ఎక్స్పీరియన్స్డ్ పర్సన్స్ అయితే బెటర్ ఫ్రీ ఎండ్తోనే లూప్ చేసుకుంటారు. థ్రెడ్ కొంచెం సేవ్ అవుతుంది మనకు. ఇది ఇప్పుడు మీకు ప్రాబ్లంగా అనిపించదు. తర్వాత నేర్చుకున్న తర్వాత మధ్యలో జాయింట్స్ చేసేటప్పుడు ప్రతి చోట ఎక్కువ థ్రెడ్ వేస్ట్ అవుతుంది. లూప్ చూసారు కదా, తర్వాత థ్రెడ్ని ఎలా పట్టుకోవాలి. 4 ఫింగర్స్ పైన వ్రాప్ చేయాలి, అండ్ దెన్ 2 ఫింగర్స్ పైన వ్రాప్ చేయాలి, అండ్ దెన్ 1 ఫింగర్ నుంచి బయటికి తీసుకొని రావాలి. ఇది థ్రెడ్ హోల్డింగ్ టెక్నిక్. 4 ఫింగర్స్, 2 ఫింగర్స్ అండ్ దెన్ 1 ఫింగర్. తర్వాత ఆ నాట్ని థంబ్తో అండ్ మిడిల్ ఫింగర్తో పట్టుకోవాలి. లూప్ ఏదైతే ఉందో దాంట్లో
థ్రెడ్స్ ఉన్నాయి కదా, థ్రెడ్స్లో ఫస్ట్ థ్రెడ్కి ట్రాక్షన్ ఎక్కువ ఉండాలి. ట్రాక్షన్ అంటే టైట్నెస్ అండి. ఫస్ట్ థ్రెడ్కి ఎక్కువ టైట్ ఉంటుంది, మిడిల్ థ్రెడ్ మీడియం టైట్ ఉంటుంది, లాస్ట్ థ్రెడ్ చూసారా లూజ్గా ఉంది కదా, అది టైట్ ఎక్కువ ఉంది. ఫస్ట్ది మిడిల్ది లూజ్గా ఉంది, అండ్ దెన్ లాస్ట్ది ఇంకా లూజ్గా ఉంటుంది. మన హుక్ని ఆ లూప్లోంచి తీసుకొని వెళ్ళాలి. లూప్ సైజు మనం అడ్జస్ట్ చేసుకోవచ్చు. మరీ ఎక్కువ ఉంది హుక్ సైజ్కి అనుకుంటే మనం అలా లాక్కొని లూప్ సైజ్ అడ్జస్ట్ చేసుకుంటాము. తర్వాత ఆ హుక్ని థ్రెడ్ వెనకాలకి తీసుకెళ్ళి యార్న్ ఓవర్ అంటారు దాన్ని, అండ్ పుల్, యార్న్ ఓవర్ అండ్ పుల్ త్రూ లూప్, యార్న్ ఓవర్ అండ్ పుల్ త్రూ లూప్. ఇలాగ మనం ఎన్ని చైన్స్ కావాలంటే అన్ని చైన్స్ చేసుకోవచ్చు. మీరు చేస్తూ ఉన్నప్పుడు మీకు ఎక్కడైతే గ్రిప్ పోతుంది అని అనిపిస్తుందో అక్కడ మళ్ళీ మనం ఈ నాట్ పట్టుకున్నాం కదా, థమ్ ఫింగర్ అండ్ ఇండెక్స్ మిడిల్ ఫింగర్తో దాన్ని ఆ పైన దగ్గరికి తీసుకెళ్ళాలి. ఇప్పుడు మీకు నాకు గ్రిప్ మిస్ అవుతున్నట్లు అనిపిస్తుంది, సో మళ్ళీ అక్కడ పట్టుకోవాలి. అలాగా మనం యార్న్ ఓవర్ అండ్ పుల్ త్రూ, యార్న్ ఓవర్ అండ్ పుల్ త్రూ చేసేసి మొత్తానికి ఫౌండేషన్ చైన్ మనం ఇప్పుడు చేసాము. చైన్ని లూజ్గా పెట్టుకోవాలి. లాంగ్ ఎండ్ని ఇక్కడ ఫస్ట్ చైన్ ఉంది కదా, అది చాలా లూజ్ ఉంది చూడండి. మిడిల్ చైన్ ఒక మీడియం ట్రాక్షన్ ఉంది, లాస్ట్ చైన్ మాత్రం చాలా ట్రాక్షన్ ఎక్కువ ఉంటుంది. అప్పుడే మనకి ఇలాగా ఫౌండేషన్ చైన్ కరెక్ట్గా వస్తుంది. అండ్ లెంత్ ఆఫ్ ద ఈచ్ చైన్ కూడా చూడండి ఎగ్జాక్ట్గా వచ్చాయి మనకి. ఒకవేళ మనము లూప్ అలా ఎక్కువ తీసుకున్నాం అనుకోండి, చూడండి లూప్ ఎంత ఎక్కువగా ఉంది. ఇప్పుడు స్టిచెస్ చూడండి, ఇది చాలా పెద్దగా ఉంది, అవి చాలా చిన్నగా ఉన్నాయి, అలా అనీవెన్గా వస్తాయి. అలా రాకుండా మనం ట్రాక్షన్ పెట్టి లాగేటప్పుడే లూప్ సైజు కరెక్ట్గా తీసుకోవాలి. అది కొంచెం ఎక్స్పీరియన్స్తో వస్తుంది. ప్రాక్టీస్ చేసే కొద్దీ మీకు సైజ్ ఆఫ్ ద లూప్ అనేది అడ్జస్ట్మెంట్ ప్లస్ ఎంత లూప్ ఉంది అనేది కూడా మీకు ఐడియా వస్తుంది. ఇప్పుడే బిగినింగ్లో కంగారు పడిన అవసరం లేదు. యార్న్ ఓవర్ అండ్ పుల్ త్రూ చూడండి, ఈక్వల్ సైజు అలా లాగిన తర్వాత ఓకే సైజ్ ఈక్వల్ అని అనిపించిన తర్వాత ప్లస్ మీరు ఎంత ప్రెషర్ పెడుతున్నారనే దానిపైన కూడా మన లూప్ లెంత్ అనేది డిపెండ్ అవుతుంది. మీరు ఎక్కువ ప్రెషర్ పెట్టారనుకోండి లూప్ ఎక్కువ లెంత్ వస్తుంది, తక్కువ ప్రెషర్ పెడితే టైట్ అయిపోతుంది. లూప్ టైట్ అయిపోతే మనకి హుక్ తీసుకోవడానికి ప్రాబ్లం అవుతుంది. నెక్స్ట్ ఇది ఫౌండేషన్ చైన్ కదా, క్రోషియా అంతా ఇలాగే ఉంటుందండి. ఒక్క చైన్ లాగితే చాలు మొత్తం వచ్చేస్తుంది. ఇంకొకసారి చేస్తున్నాను ఫౌండేషన్ చైన్, క్లియర్గా చూడండి. యార్న్ ఓవర్ పుల్ త్రూ, యార్న్ ఓవర్ పుల్ త్రూ, ఇలాగా మొత్తం బేసిక్ ఫౌండేషన్ చైన్. మనకు వన్స్ ఎక్స్పీరియన్స్డ్ అయిన తర్వాత ప్రాజెక్ట్స్ చేయడం స్టార్ట్ చేసిన తర్వాత మనకి చైన్స్ నంబర్స్ అనేవి కూడా గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ చూడండి, ఫర్ సపోజ్ మన ఫౌండేషన్ చైన్ అయిపోయింది, దాని తర్వాత దాన్ని ఎలా క్లోజ్ చేయాలి, అలా లూజ్ అయిపోయి మొత్తం పోకుండా ఉండాలంటే కట్ చేసిన తర్వాత దాన్ని మనం దాంతో హుక్ తోటే ఆ లూప్లోంచి లాగేసిన తర్వాత అక్కడ నాట్ ఫామ్ అవుతుంది. దాన్ని టైట్ చేయడానికి మనం గట్టిగా పుల్ చేస్తే నాట్ ఫామ్ అయిపోతుంది. చూడండి, ఇక్కడ ఒక నాట్ ఉంది, అక్కడ ఒక నాట్ ఉంది. ఇప్పుడు బాగా కనిపిస్తుంది చూడండి, చేయి పైన పెట్టుకొని చూపిస్తే. సో అలా దాన్ని ఫౌండేషన్ చైన్ని క్లోజ్ చేస్తాము. ఇది బేసిక్ అండి ఫౌండేషన్ చైన్. చిన్నపిల్లలు ఫ్రెండ్షిప్ బ్యాండ్స్ అని నార్మల్ ఏదైనా ఫ్రెండ్షిప్ డేకి అలా కట్టుకుంటారు కదా, ఇది ఫౌండేషన్ చైన్, అలా యూస్ చేసుకోవచ్చు. మనము ఈజీగా కూడా నేర్పించేయచ్చు పిల్లలకి. ఇంకొకసారి షార్ట్ ఎండ్తో స్లిప్ నాట్ వేసాను చూడండి. తర్వాత ఫౌండేషన్ చైన్, లూప్, పుల్, యార్న్ ఓవర్ అండ్ పుల్ త్రూ ద లూప్, యార్న్ ఓవర్ అండ్ పుల్ త్రూ ద లూప్. ఇలాగా మనం ఫౌండేషన్ చైన్, ఒకవేళ నాట్ మిస్ అయినా కూడా ఏం కంగారు పడిన అవసరం లేదు, మళ్ళీ వెనక్కి వెళ్ళిపోయి తీసుకోవచ్చు. ప్రతిసారి ఈక్వల్ లెంత్ తీసుకోవడానికి ట్రై చేయండి. అది రాను ఎక్స్పీరియన్స్ తోటి వస్తుంది.
మనం పెంచే కొద్దీ లూప్ పెంచే కొద్దీ అది కూడా ఇదొక టెక్నిక్ అండి. చూడండి అక్కడే కట్ చేసేస్తున్నాను లూప్ దగ్గరే. మనకి ఆ థ్రెడ్ వస్తుంది కదా, దాన్ని టైట్ చేస్తే సరిపోతుంది. సేమ్ దానిలాగానే ఐదర్ అక్కడైనా కట్ చేసుకోవచ్చు, అక్కడ కూడా కట్ చేసుకోవచ్చు. మనకి 2 నాట్స్ ఫామ్ అయిపోతే మధ్యలో లూప్ సేఫ్గా ఉంటుంది. ఇదేనండి ఫౌండేషన్ చైన్ ట్యూటోరియల్. నెక్స్ట్ ట్యూటోరియల్లో మనం సింగిల్ క్రూషే ఎలా వేయాలి, సింగిల్ రో క్రూషే ఎలా వేయాలో చూద్దాము. ఫౌండేషన్ చైన్ కొంచెం ప్రాక్టీస్ చేసుకొని రండి. స్టే ట్యూన్ ఫర్ నెక్స్ట్ వీడియో.